భారత రాజ్యాంగానికి సంబంధించి మీరు రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ లేకపోతే రాజేంద్ర ప్రసాద్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆర్డీఓ అవుతే సరిపోతుంది. స్టూడెంట్ మీ అందరి తరపున అడిగినట్టు తక్కువ అమౌంట్ కూడా వీడియోస్ ఉన్నాయి కదా సార్ అని, అవే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీసే సార్. అంటే ఒకరు 1 రూపీకి దొరుకుతుంది, 10 రూపీస్కి దొరుకుతుంది, 50 రూపీస్ దొరుకుతుంది, 100 రూపీస్ దొరుకుతుంది సార్. తుకారామయ్య ఒక మాట చెప్తాడు, ఏమని అంటే పిల్లలకైతే క్లాస్ పుస్తకం ఒకటే ఉంటది కానీ టీచర్కి ప్రతి ఒక్క విద్యార్థి ఒక పుస్తకమే. ఒక విద్యార్థికి ఉండవలసింది లక్క, కష్టపడే తత్వమా సార్. అదృష్టవంతుడు 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 ఇది ఇని సిరాకు వచ్చింది అదా. చాలా మంది వరకు సార్, చాలా మంది చూసాం కదా సార్, వాళ్ళ ఫేస్ లో ప్రిలిమ్స్ రాసిన తర్వాత కీ చూసుకున్న తర్వాత ఏడుపు ఒకటే తక్కువ సార్. ఎవరికి కూడా ఏది అంత ఈజీగా రాదండి. ఎవరైతే మీకు మీ దృష్టిలో చాలా అమాయకంగా కనపడుతున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు వచ్చి పొందిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. నేను 4.5 ఏళ్ళు చదివాను, 4.5 ఏళ్ళు కష్టపడ్డాను. ఇందులో కన్నీళ్లు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, నిరాశలు ఉన్నాయి, నిరాసక్తలు ఉన్నాయి. 4.5 ఏళ్ళు కష్టపడి నేను చదివి జాబ్ కూడా సార్. దేవుడి దయ వల్ల 1:100 తీపిచ్చారు సార్, మమ్మల్ని సక్సెస్ చేశారు సార్. ఇంకొంచెం